ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు ఓ టుడే సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దావీదు రాసిన 9వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. ఇది గొప్ప వాగ్దానంతో కూడిన మాట. దేవుని మనం ఆశ్రయించి మన జీవితకాలం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితకాలం అంతా ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ మనం బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో గొప్ప నెమ్మదిని పొందుకుంటాం. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆషా. యూదా దేశానికి పరిపాలిస్తున్న రాజులందరిలో ఒక్కనొక రాజు ఆషారాజు. యూదా రాజులందరిలో 4 రాజులు మాత్రమే దేవుని మీద ఆధారపడుతూ బ్రతికారు. అలాంటి రాజుల్లో ఒకనొక రాజు ఆసారాజు. ఈయన అభియా కుమారుడు. అభియా తదనంతరం ఆశా రాజు అవుతాడు. ఆశ చిన్నప్పటి నుంచే దేవుని దృష్టికి యథార్థంగా దేవునికి అనుకూలంగా ప్రవర్తించి జీవించినవాడు. దేవుని ఆశ్రయించుకుంటూ ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని ప్రేమించి ఆయన మీద ఆధారపడుతూ తన జీవితకాలమంతా బ్రతకాలని తీర్మానం చేసుకునే వ్యక్తి ఆశారాజు. కనుకనే ఆశారాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు యూదా దేశంలోనికి యుద్ధం రాలేదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన విడిచిపెట్టువాడు కాడు అనే వాగ్దానం నెరవేర్పు ఆశ జీవితంలో చూస్తున్నాం. ఆయన ఆశ్రయించితమే గనుక మేము నెమ్మది పొందుకున్నాము అనే విషయాన్ని ఆశారాజు ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఒక ప్రార్థనని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకమని ప్రార్థించాడు. ఎంత గొప్ప ప్రార్థన! కూషుడైన జరహు వారి సైన్యం అంతా కూడాను యూదా దేశం మీదకి దండయాత్రకు వస్తున్నారు. ఆ సమయంలో దేవుని ఆశ్రయంగా చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తద్వారా ఏమైంది? కూషీయులపై గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. 10,000 సైన్యం, 300 రథాలతో కూషీయులందరూ యూదా మీదకి వస్తుంటే యూదా దేశం తరపు నుంచి దేవుడు యుద్ధం చేశాడు. కారణం ఏంటి తెలుసునా? ఆశ అలాగే యూదా దేశం అంతా కూడాను దేవుని మీద ఆధారపడి ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ బ్రతుకున్న స్థితిని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప జయం ఇచ్చాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారా? లేకుంటే మీకున్న సామర్థ్యం మీద, మీకున్న పలుకుబడి మీద, ఈ లోకపు స్థితిగతుల మీద మీరు ఆధారపడుతున్నారా? కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితంలో గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప జయాన్ని పొందుకుంటాం. చివరికి ఏమైంది? కూషీయులు యూదా ప్రజల ఎదుటి నుంచి పారిపోయారు. వారి సైన్యం ఎదుటి నుంచి వారు పారిపోయారు. అలా చేస్తాడు దేవుడు. ఇది దేవుని కార్యం. దేవుని మీద మనం ఆధారపడి జీవించినట్లయితే, ఆయన ఆశ్రయించి మనం బ్రతుకుతున్నట్లయితే మనకు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మన వెంట ఉండే దేవుడు, మన తరపున యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మీకు ఎదురవుతున్న ఏ సమస్య అయినప్పటికీ వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించండి. ఆశ జీవితంలో జరిగించిన కార్యమే మీ జీవితంలో కూడా జరిగిస్తాడు. యూదా దేశం మీద జయమిచ్చిన దేవుడే నీ జీవితంలో కూడా జయమిస్తాడు.
ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగించి ఆయన ఆశ్రయంగా చేసుకుంటూ మనం బ్రతుకుతున్నట్లయితే మనకు విడిచిపెట్టి దేవుడు కాదు, ఆయన మనకి తోడుగా ఉండి మన జీవితంలో గొప్ప జయమిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించే వారికి మీరు విడిచిపెట్టి దేవుడు కాదు ప్రభా. సమస్యల్లో, శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో, ప్రతి విషయంలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించడానికి మీరు మా సహాయకుడు నాయన. మీరు మా రక్షణాధారం ప్రభా. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాము. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూసీలపై జయమిచ్చిన దేవుడు ప్రభా. మా ప్రియులపై ఏ విషయంలోనైనా నలిగిపోతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభా గొప్ప జయమిచ్చి మీ నామాన్ని వీరు జీవితం ద్వారా మహింపొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.